తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నెల్లూరు వేదయ్యపాలెం 28వ డివిజన్ కేశవుల నగర్ మాజీ కార్పొరేటర్ దొడ్డపునేని రాజానాయుడు ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీనియర్ నేతలను సన్మానించారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మహానేత సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో సీఎం చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారని రాజానాయుడు అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్య, మమతారెడ్డి, శోభారాణి, రఘురామయ్య, మునిశేఖర్ నాయుడు, ఆకుల రాజేష్, సురేష్ రెడ్డి, పుష్పరాజ్, జంగం సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు. అట్టే ఉన్నాను ఫోటో తీసి వడ్డెల్లాలే తెలుగుదేశం పార్టీ. ఇంకోసారి నినాదం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము మా 28వ డివిజన్లో ఇవాళ ఫ్లాగ్ హాస్టింగ్ చేసి ఏదైతే పార్టీ కోసం పనిచేసిన సీనియర్ తెలుగుదేశం నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ సన్మానం చేసుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఇబ్బందులకి గురవుతున్న సమయంలో మన మహానాయకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. సరిగ్గా 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. మనకందరూ తెలుసు, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఢిల్లీ నాయకుల పెత్తనంతో ఈ రాష్ట్రం అతలాకుతలం అవుతున్న సమయంలో మన నాయకులు ఎన్టీ రామారావు గారు సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉండి ఈ రాష్ట్రానికి సినీ రంగంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా కూడా ఈ రాష్ట్రాన్ని మనం ఏదైనా చేయాలి, ఈ పేద ప్రజలను ఆదుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పార్టీ స్థాపించి 9 నెలలనే అధికారంలో తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడు. అదేవిధంగా ఆనాడు
మన ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ గట్టి పునాదులతో ఈ రోజు కూడా నిలబడి ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేదాకా మనం ఈరోజు ఈ పార్టీ నడిపిస్తున్నాము. మీరంతా చూశారు, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎన్నో హింసలు పెట్టాడు, నరకం చూపించాడు, అందరికీ కేసుల్లో పెట్టాడు, జైల్లో పెట్టించాడు. అయినా కూడా మొక్కవాని ధైర్యంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసిన దాకా పోరాటం చేశారు. ఎందుకంటే ఆ ధైర్యము, ఆ బలము మనకి ఆనాడు ఎన్టీ రామారావు గారే ఈ కార్యకర్తలకు ఇచ్చారు కాబట్టి ఇంత ధైర్యంగా మనం పోరాటం చేశాము. కాబట్టి ఇక మీదట కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని మన అందరం కూడా దేవుడిని ప్రార్థిస్తూ మనందరం కూడా ఆ విధంగా కష్టపడి పనిచేద్దామని మీకు అందరూ తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలడనేది ఈ ప్రజలందరికీ తెలుసు. అందుకే మళ్ళా కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అమరావతిని పరుగులు పెట్టిస్తున్నాడు, అదే పోలవరాన్ని నిర్మిస్తున్నాడు. ఈ రాష్ట్రం రైతులకి వరం కాబోతుంది, ఈ రాష్ట్రం ధాన్యాగారం కాబోతుంది అనేది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.